హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. నానిగాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో పనులన్నీ మేము స్టార్ట్ చేయాలి కదా. కరెంట్ అయితే లేదు ఇంటికాడ, మన ఇంటికాడ కరెంట్ లేక బయట కూర్చొని ఈ పనులు మొత్తం చేస్తా ఉన్నారు. అవి ఇప్పుడే స్టార్ట్ చేసినావా? అవును, మంచిగా గుర్తు చేసిన మిరపకాయలు ఎండ పోసినప్పుడు అట్లనే ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు ఎండ వస్తారు. ఎందుకు? ఎండకి పొట్టు మంచిగా వస్తుంది. అవునా? ఆయిల్ పెడతారని తెలుసు, ఎండ పెడతారని ఇప్పుడే తెలుసు నాకు. ఎండకి పెడితే పొట్టు మంచిగా వస్తుంది. సరే, అది కూడా కొద్దిగా సైడ్ వేసి వస్తా. ఈ రోజు నాకు తెలిసి ఎండ వస్తా, ఈదురుగాలు వస్తున్నాయి. వాళ్ళ ఎండ ఏమంటారు, మిరపకాయలు ఎండితే ఆ కారం పొడి తినాలి. నేను పొడి టేస్ట్ లేదు. నేను ఆల్మోస్ట్ కొద్దిగా ఏమంటారు ఇట్లా కొన్ని ఇస్తేనేమో గలగలు అంటున్నాయి, కొన్ని మెత్త మెత్తనే ఉన్నాయి. ఇంకొక ఈ రోజు వట్టి ఎండింది అనుకో, పట్టించుకోద్దామని నేనే అనుకున్నా. గదే మరి సప్పసప్పున ఉంది, చల్ల గాలి వస్తుంది కాబట్టి అర్థమవుతుంది నాకు. ఈదురుగాలు అంటే వానొచ్చేటప్పుడు గిట్నే వస్తారు అన్నమాట, ఎండ రాదు. మరి వస్తా ఎండ మబ్బు వస్తుంది, మరి వస్తా రాదు. ఎలా అవుదాం మరి? కొంచెం చూస్తా. 9 అవుతుంది కదా, 10 గంటల వరకు చూసేసి ఎండ వచ్చేది ఉంటే వేసేస్తా బయట. చాలా రోజులు అవుతుంది ఇప్పటికి, ఎన్ని రోజులు అవుతుంది అసలు. అవి మిరపకాయలు తెచ్చి దానికి అది తెచ్చినప్పటి నుంచి ముహూర్తం చక్కగా లేనేలేదు. మొత్తం వానమోగులు వానలు 10 రోజులు లైన్గా వానలే పడ్డాయి. వానలు పడ్డా లేకున్నా వెదర్ కూడా అట్లా ఉండేది. సిరిసా ఎండ రాలేదు, నిన్నటి నుంచి వస్తుంది ఎండ కూడా. మళ్ళీ ఆ ఎండతోనే పని. ఇప్పుడు ఎండ మొత్తం వచ్చిందంటే అట్లా పని అయిపోతుంది. ఇక ఈ పని కూడా అయిపోయింది. ఇవి కూడా ఒక పని అయిపోతుంది. నానబెట్టి ఏం చేయాలా? నీళ్ళు వేయాలా? నీళ్ళు వేసి నానబెట్టు. సరే, తర్వాత ఇట్లా రుద్దుతో ఫోన్ వస్తుంది తీసుకురారా. కరెంట్ లేక మా ఇల్లు అయితే చీకటి అంటే చీకటి ఉంది, చుమ్మల చీకటి. కానీ తప్పదు, వంట కావాలి కాబట్టి వంట అయితే అవుతా ఉన్నది. పాలు మొత్తం వంగిపోయినాయి. ఈ పాలకి ఎగ్జాక్ట్ లైట్ ఎందుకు ఉందో తెలుసా? ఇగో ఈడ బయట నిన్న పిల్లలు ఆడ రేపు తీసేసారు అనమాట. డైరెక్ట్ వెళ్తురు ఎండ పడుతుంది. సో వీడనైతే బీరకాయ కర్రీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వండుతా ఉన్నాము. వెళ్ళిపోయి తరిగితే ఇల్లంతా అవుతుంది అని చెప్పేసి తీసుకొని బయట తరుగుతుంది వద్దు. ఎందుకంటే గాలి వచ్చిందంటే గతం పొల్లు ఇల్లంతా అవుతుంది. అది చెరువు అయిపోయినట్టు మొత్తానికి. బయట కాబట్టి ఏం కాదు, ఇంట్లో అయితే మొత్తం ఆకలంతా అవుతుంది అని చెప్పేసి ఇక బయటికి చేసింది. పాపాజీ మూతవేడు కర్రీ మీద వెళ్ళిపోయి పొట్టు 7 ఇల్లు తిరుగుతుంది అంట. మరి ఏది మన ఇంట్లో వేస్తే మూల తిరుగుతుంది. అందుకని దమ్దమ్. మరి ఎందుకు తీస్తున్నాం మరి అట్లా తీసి ఎండ పెడతారా? మరి ఇక గడ్డలు ఎండ పెడుతుంస్తారా బాగా? ఏమో మరి, ఏమంటే బాగా ఎప్పుడైనా ఇట్లా నాకు తెలియదు కదా శిరీష. ఒలిచినాక ఆయిల్ పెట్టి ఎండ పెడితే డబ్బున ఇట్లా నలుస్తూ వస్తుంది. అన్నిటిని చేస్తావా? ఇంట్లోకి ఇవి మాత్రం ఇంట్లో కొన్ని పెట్టుకో, తాలింపులకు కావాలి కదా. ఎండుమిర్చి అయితే ఎండబెట్టేసిన. ఇక ఎండ రాని ఏమన్నా కానీ ఇక ఇప్పుడైతే ఎండితే ఇవి మన గల్లీకి వచ్చేసి ఒక ఏంటి వచ్చా అవి జొన్నలా, తెల్ల జొన్నలా? జొన్నలు, పచ్చ జొన్నలు అట. దేనికి వచ్చినా అవి? రొటే నీకా? సరే. ఎన్ని కిలో? ఎంత కిలో ఎట్లా అట అన్నా? 50 రూపాయలా? ఎన్ని తీసుకున్నాం మరి? 20 కిలోలు తీసుకో. 20 సంచేసిపో మరి. వద్దు కానీ ఒక 10 కిలోలు 10 కిలోలు సరిపోతాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు మేమే పెడుతున్నాయి. అదే అన్ని చేయాలిగా. గన్నా బ్రో వచ్చినా? హలో, స్టార్ట్ అవుతుందా? కానీ రాలే ఇంకా వాళ్ళు రాలే. నైట్ వేరే వాళ్ళు రాలే, వస్తారట. వెయిట్ చేస్తారా? ఎంత? మాదే కిలో మీద ప్రైవేట్ తీసేస్తారు కదా, రాదు అట్లా ప్రైవేట్. అయ్యా మరి ఎట్లా కిలో ఎక్కువ తీసుకోవాలి అయ్యా? ఓకే. ఏ జొన్నలు అవి? అరే ఇవా పచ్చ జొన్నలు. లెక్క పెడుతున్నాయి ఎందుకు? కిలో లెక్క కదా. లెక్క ఎందుకు? డైరెక్ట్ కిలో హిసాబు తెలిసిపోతుంది కదా మనకు. ఆయన తెలుసు. పొద్దుగా వచ్చేటప్పుడు 4-5 బ్యాగులు ఉండాడు ఊర్లో, అప్పుడే కథ అయిపోయినాయి. 10 కిలోల 11 కిలోలు అంటే 1 కిలో ఎక్కువ. ఇప్పుడు 10 కిలోలు వచ్చినట్టే కదా. వెయిట్ కిలో ఉంది. అదే అంటున్నా మరి. జొన్నలు కూడా ఎండవేయాలి వద్దే?
ఎండ వెళ్ళింది మరి ఇప్పుడే జర్రా సంచి వేళ కింద వేళ ఇలా ఉసుకెళ్ళి ఏమైనా ఉంటుందా మరి కాదు ఇంత రేట్ తక్కువ ఎందుకు ఇచ్చేయచ్చు మరి రేట్ ఇంత తక్కువ ఎందుకు బయట 70-80 రూపాయలు తీసుకుంటారు షాప్లలో అదే ఎందుకు అట్లా ఏమో వాళ్ళు తక్కువగా ఇస్తారో ఎట్లా తెలియదు కానీ బల్క్ తీసుకొస్తారు వాళ్ళు బ్యాలు తక్కువ పడతాయి ఇట్లా అమ్ముకుంటారు ఇక మళ్ళీ వీళ్ళు కూడా రేట్ ఎక్కువ చెప్తే మనం తీసుకోం షాపులో తీసుకుంటాం కదా ఏ వద్దురా క్రియాన్స్ మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి అది పట్ట మరి ఎట్లా ఇవి సంచిలో పోయి ఎల్లిపాయలు కింద పోయి వెళ్ళిపోయలేవు మరి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వచ్చిన బయట ఈ రోజు మొత్తం బయటనే గిరాకున్నట్టుంది బిల్డింగ్ పైన ఇవి ఎట్లా కింద వేలా ఇట్లా పెట్టాలా కిందనే పోసే పొట్టు తీస్తాను పొట్టు కింద పోసేసేవి ఒక సంచి కావాలి ఇప్పుడు నాకు దీనికి దీనికి అవసరం లేదు ఆ జొన్నలకి లేకపోతే పైన లుంగి ఉంది లుంగిలో వేళ లుంగి పక్క డాడీ ఉందా పోయిద్దాం పరా పైకి పోదాం పరా ఇది పట్టుకుంటావా పట్టుకో బరువు ఉందా అమ్మ చూసినా సిరిసా మాటలు అన్ని మాటలు వచ్చేసినాయి అటు ఇటు అదే అలక్కేట మాట్లాడితే ఇల్లు అట్నే మాట్లాడతాడు అంటే నేను రానంటాడు అన్ని మాటలు నేర్చిండు వా రొట్టె మీద రొట్టె పీట మీద పీటే ఏది ఇంత తెల్ల ఉంది ఇది బియ్యం పిండి రొట్టె బియ్యం పీట ఎక్కడ మన ఇంట్లో మరి ఎప్పుడు వాడరా అది ఎప్పుడో ఒకసారి వాడడానికి ఉందమ్మా అంటే ఇట్లా ఈ రొట్టె మీద వేడి వేడి రొట్టె మీద ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ మంచిగా. సో రొట్టెకి ఇట్లా కొడతారు ఫ్రెండ్స్ మా ఇంటి కాడ ఇడ్లడల్లా అంటుంది సౌండ్ వస్తుంది ఇట్లా గట్టిగా పట్టుకోవాలి కానీ తెల్ల ఇది ప్రాబ్లం పీట కరెక్ట్ ఎందుకట్లా కట్ చేయాలి మనం కట్ చేసుకుంటే స్వీట్గా ఉంటుంది అయిపోయిందా రొట్టె డైరెక్ట్ రొట్టె పెంకర లేపుకోవచ్చు ఇక వచ్చి సార్ అయిందా అది కూడా టైం కా ఎట్లా వేస్తావు అట్లా వస్తుందా రైట్ ఇట్లా వస్తుందా తెల్ల రొట్టె తెల్ల 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 రొట్టె తెల్ల తెల్ల రొట్టె అయిపోయినా అది వెళ్ళి 2-3 ఎందుకు ఆకలి బాగా వస్తుంది ఎందుకంటే అన్నము తొందర అరగదు కదా రొట్టె కూడా తొందర అరగదు ఆకలి మస్తు వస్తుంది ఒక్కసారి తిన్నామంటే ఎందుకు జొన్న రొట్టె మంచిది అప్పుడు మాకు దినబుద్ధి అవుతుందని చెప్తే నేను చెల్ల కాలేజ్ పోతుండే కదా ఇంటికి రాగానే మాకు దినబుద్ధి అవుతుందని చెప్తే అమ్మ ఏం అంటే తొందరగా అయిపోయేది బియ్యం పిండి రొట్టె ఒకటే కదా దీనికి వేడి నీళ్ళు ఇట్లా ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు చల్ల నీళ్ళు పోయాలి పిసకాలి చిన్న పెంకు ఉంది చూసిన అది ఆ పెంక మీద వేసి ఇస్తుంటే నేను జొత్త ఉప్పు కారం పెట్టుకొని తినేటోళ్ళు ఉప్పు కారం పెట్టుకుని అయింది అందుకే చేసిన పొద్దు నుంచి చపాతి అని అనుకున్నా కానీ మళ్ళీ చపాతి ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాను తినాలనిపించినప్పుడు తినేసేయాలి దాన్ని అంటే పెండింగ్ పెట్టుకోవద్దు ఎప్పుడు ఎప్పుడు ఏమనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉండాలి ఏ పైన అనుకో అదే మళ్ళా రేపటికి కదా అన్నట్టుగా అయిపోతుంది అట్లా కాకుండా సరే ఏందా తిందాము టైము 10 అవుతుంది మీకు ఏర్పడతలే టైము పొద్దుల పాలు మంచిగా తాగుతారు ఆకలి అయితే లేదు 10 గంటల తింటారు మళ్ళీ 2-3 గంటల తింటారు టైం పాటేయాలి నిజంగా ఈ వారం 10 రోజుల నుంచి ఎవరు ఏ టైం తింటారో అర్థమవుతలేదు ఒకరు తింటారు ఇద్దరు తింటారు అసలు ఏం అర్థమవుతలేదు అంటే అందరూ గ్యాదర్ అయ్యే టైం సరిపోతుంది సెట్ అవుతలే రే క్రియాచ్ ఒక్కోసారి డాడ్ లేట్ వస్తాడు బావ అయితే బావ టైమింగ్ చెప్పలేదు ఆయన లేట్ అసలు ఉండనే ఉంటాడు ఆడు బోకలు జరుగుతుంది ఓ క్రియాచు పాలు తెచ్చినాం రా పొద్దుగానే పాలు తెచ్చినాం మరి ఎందుకు ఊరుకొచ్చినా నా వెనకాల నేను ఎక్కడికో ఉరుకుతున్నా అని చెప్పి అరే మనం పైకి పోదాం పా క్రియాచ్ పైకి పోదాం పైకి పోయి ఆరవచ్చుద్దాం సరేనా అన్నాడు చలో మేము వచ్చే లోపు తిందాం మరి ఇది ఒకటి లాస్ట్ ఉంటాయి కదా రెడీ చేసి పెట్టేసారి దారా నువ్వు కూడా పైన ఇవి మోసుకొని పోదాం ఇద్దరం ఇగో సిరిసా ఈ చెత్త ఏంది ఎత్తారా ఆకుకూర నేను రాత్రి ఆకుకూర వేసి ఇట్లా అయింది ఫ్రెండ్స్ మళ్ళీ అందుకే నేను మార్కెట్ పోతే తిరుగుతాను అనమాట మంచిది తెలియదట ఇక మొత్తుకుంటారు వీళ్ళు నిజంగా ఇలాంటి ఎండ పోస్తాడే మంచిగా అనిపిస్తుంది అప్పుడు బండ మీద ఒడ్లు ఎండ పోస్తాం కదా అది మంచిగా కాలుతో దున్నుతుంటే నాగలు దున్నట్టే అనిపిస్తుంది మాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయాలంటే ఎండకు వచ్చి ఒకసారి ఇట్లా మొత్తం దున్ని పోయటం అనమాట దుంతావా నువ్వు క్రియాన్స్ దుంతావా క్యాన్ తెచ్చినావు నువ్వు పైకి క్యాన్ తెచ్చినావు పైకి ఏం వేసుకొచ్చినావు రా పడ్డావా రా నీ ముఖం ఎట్లయిందో చెప్తాను రేడు సో ఫైనల్ అయితే ఎల్లిపాయలు జొన్నలు మిర్చి మొత్తానికైతే ఎండ పోసేసినాం చలో కిందికి పోమా క్రియాన్స్
నడు ఇక అవి చూడరా ఇది చూపే నీ కాలుకి ఏమైందిరా ఎట్లా అయిందిరా ఇడ బయట పడ్డావా రక్తం వస్తుందిరా బయట కింద కూర్చున్నా నువ్వు నడు కాలు ఆడుకొని టీవీ పెట్టుకోపో నడు వస్తున్నా కిందికి చెప్ మమ్మీ ఇస్తున్నాడు నడు ఇగో క్యాన్ తీసుకో క్యాన్ ఎందుకు మళ్ళీ మూత కల ఇగటు పట్టుకో నడు నడు నేను ఇవన్నీ తీసుకొని వస్తా బాయ్ నడు ఇది కూడా ఇటు వెళ్ళేయాలా చెప్పు పిల్లలు బుక్కులు ఎడబడితే అన్నీ వేస్తారు చల్పమా అన్నాడు తొందర నడు ఆమె తిన్న టైం అయిందిరా 10 అవుతుందిరా టైము ఎండ కొడుతుంది చెమటలు కారుతున్నారు చెమటలు కాక ఎండలు అవుతుంది ఏంది వెరైటీయా స్పెషలా ఏం స్పెషల్ కారం దోశ కాదు కారం రొట్టెను ఇదేంది బెల్లమా ఏం చేస్తారు అసలు మీరు అట్లా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు బెల్లం రొట్టె వేస్తారా బెల్లం రొట్టె వేసి మళ్ళీ కారం ఎందుకు మరి అది వేరే అట్లా సపరేట్ ఇట్లా సపరేటా ఇగో ఇట్లా కూర్చొని బెటర్ మనం అందరం కలిసి ఇట్లా డైనింగ్ టేబుల్ వేసుకొని చుట్టూ కూర్చొని అన్నది వాళ్ళందరం కానీ బయట అయితే గడిగి ఉంటుంది ఇంట్లో లేదు కానీ బయట అంటే మళ్ళీ గడిగి అన్ని మోసుడు అవుతుంది అందుకని ఒక డైనింగ్ రూమ్ ఉండాలి మనకు డైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుంది ఏమున్నా కానీ ఆన్న వేసుకొని తినొచ్చు చైర్ వేసుకొని కూర్చొని తినొచ్చు బాగుంటుంది ఏమైందిరా గిల్లనే వేయాలి ఏయ్ నీకు అంతలే కదరా వద్దు తినా నాకు కూడా రొట్టెనేనా మీ ఇద్దరికేనా సరే టేస్ట్ చేస్తా మీతో మీ తినేసేది తినేసాడు మరి నీకు ఇదా ఏది తింటావురా కాయ తింటావా తిను మరి కాయ తినాలి సరేనా వెరైటీ అన్న వచ్చే టైం అయింది ఇంకా రాలే ఎందుకు మళ్ళా అరే అవి తీసుకొని వస్తారు డైరెక్ట్ మన ఇంటికి వచ్చిపోయాడు గుడికాడ వేరు కదా ఎప్పుడైనా గుడికి పోయినప్పుడు ఇంటికి వచ్చి మన ఇంట్లో దేవుని చూసిపోవాలి డైరెక్ట్ ఆడికి పోతున్నట్టుగా వా చూస్తుంటే నిజంగా ఎంత శిరీష ఇటు ఎక్కువైంది కారం మళ్ళా కారము అని మొత్తుకుంటా జస్ట్ రుద్దే ఉండే నువ్వు మొత్తం గంధాన కారం మీద పెట్టినావు అసలు ఇది ఆయిల్ తోటి ఉంది కదా అందుకే అట్లా కనిపిస్తుంది మొత్తం చుట్టూరాను ఓన్లీ వన్ సైడేనా ఇంకో సైడ్ కూడా అంటావా ఇంకో సైడ్ కూడా అన్నారు మంచిగా ఉంటుంది అది ఎట్లా కనబడుతుంది చూడు ఒకసారి మంచిగా ఉంటే చెప్పండి కాలం టేస్టీగా తింటు తింటున్నా నేను నిజంగా మంచిగా ఎందులో తింటే తినక అందుకే ఇగో చేసుకోవాలనిపించింది చేసిన తినేస్తా తినాలా నాకు లెక్కన ఇస్తారా లెక్కన ఇస్తారా వా సూపర్ నిజంగా ఆ కల్తీ ఇప్పుడు తినవాలా ఇంట్లో వేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది నిజంగా టేస్ట్ ఇప్పుడు మంచిగా ఉందా సూపర్ ఇంకా గిది కూడా మంచిగా ఉంటుంది ఇది బెల్లంది కదా ఈ తర్వాత ఫస్ట్ అది కారంది కానీ మరి కారం తిన్నాక మళ్ళీ స్వీట్ తింటారా అంటే కారం అవుతుంది వా అంటే కారం అవుతుంది అని చెప్పేసి ముందే నానబెట్టి పెట్టారు ఇది తిన్నాక కారం అయితే స్వీట్ తినొచ్చు రేడా బాగుంది టేస్ట్ సో టైం వచ్చేసి 1 కావస్తుంది ఇక మన లంచ్కి అయితే ప్రిపేర్ అయ్యారు హలో బెట్టి క్రియాన్స్ ఏం ఫోన్ ఏం చూస్తున్నావురా ఫోన్ చూసుకుంటే ఏం పెడుతున్నావు దానికి లేకపోతే తింటలేడా ఏమైందంట అబ్బా అవునా క్రియాన్స్ లేకపోతే తినావా చాలు వద్దు తిన్నా అని అంటాడు మాటలు ఫోన్ వస్తుంది తీసుకురాపోరా ఫోన్ వస్తుంది ఏది ఆమె చేతిలో ఫోన్ ఉందంటే ఏం కూడా ముట్టుకోడు ఏ పని చెప్పినా విన్నాడు మళ్ళాడు అట్లుంటది పలకడు ఫోన్ చేతిలో ఇంకోటి నాన్నగడు ఉంది అనుకో ఇద్దరు కలిసి చూస్తారు సైలెంట్ గా ఏడ కూర్చున్నా సరే ఫోన్ చేతిలో ఉందంటే క్విక్ మనరు అంత నిశ్శబ్దంగా పెడతారు సౌండ్ ఉండదు మనకి వినబడద్దు కదా సౌండ్ పెట్టుకుంటారు సౌండ్ తక్కువ పెట్టుకుంటారు ఫిష్ అని కొడతారు ఏవో పెట్టుకుంటారు ఇద్దరు కలిసి నిమ్మలంగా చూస్తారు అనమాట బొట్టోలు పెట్టినా నీకు గంత పెద్ద పెట్టుకుంటా నీ ఏళ్ళు ఎంత అంటుందా బొట్టు చిన్నగా పెట్టుకోవాలి అంటే పెద్ద పెట్టుకుంటున్నా మంచిది దిష్టి తగ్గకుంటున్నా నాకు కూడా పెద్దనే పెట్టుకుంటున్నాను కానీ అందరు అంటూ ఉంటారు పెద్ద పెట్టుకోవద్దు చిన్న పెట్టుకోవాలంటారు కానీ ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత నజర్ తగులుతుంది మనకు కదా క్రియాన్స్ ఇది చూడు రే క్రియాన్స్ ఏమైందిరా ఫేస్ అట్నే పెట్టింది చూసినావు ఇప్పుడు వాడు నేను ఎందుకు పిలుస్తున్నా బాబాయ్ అనుకున్నట్టుంటున్నాడు నేను తింటున్నాగా నిమ్మలంగా ఫోన్ చూసుకుంటూ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అసలు ఆ ఫోన్ మర్చిపోయి నువ్వు టీ ఉంటుండే కానీ మన టీ నెట్ రాక మళ్ళీ ఫోన్ కాల్ పట్టాడు
ఏమో హైదరాబాద్లో నెట్ కేబుల్స్ మొత్తం కట్ చేస్తారట, రోడ్ల మీద ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏందో, స్తంభాలకు ఏ ఒక్క ఇంటర్నెట్ వైర్ కనబడదట. ఇప్పుడు వస్తుంది ప్రజెంట్, కానీ చెప్పలేము ఇక మన అంత హైదరాబాద్ కాదు కాబట్టి చెప్పలేం. అక్కడ కట్ అవుతుంది, మన కూడా కట్ అవుతుంది. మరి అందరు ప్రతి ఇంటికి ఉంటది నెట్ లేని అక్కడ హైదరాబాద్ లో నడవదా నెట్లే. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అలాంటిది. కాకపోతే మరి వైర్లు కూడా ఎంత ఘోరంగా ఉంటాయి. పతంగులు వేసినప్పుడు అయితే సంక్రాంతికి వైర్ల చుట్టూ మొత్తం ఈ మన వైరే చుట్టుకుంటది, కాళ్ళకి చుట్టుకుంటాయి, అంత గందరగోళం ఉంటుంది. ఎట్లుంటే హైదరాబాద్ లో అందుకని ఏర్పడదు అనుకరే. గట్లా ఫోన్ లో మూతి పెట్టడానికి దోమలు కలిసి పట్టించుకుంటాడు. ఏర్పడదు, స్పర్శన లేదు దానికి. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అయిపోయినాక వచ్చి మమ్మీ దోమ కుట్టింది గోక్తాడు. ఇక అవరే మళ్ళా గుర్తుందిరా, మళ్ళా గుర్తుంది దోమ అగో కొట్టు 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 పోయిరా పోయి. ఏమన్నా పోతా నాకైంది, నేను నిమ్మలంగా తింటాను అనుకునేది పరిస్థితి. అన్న రాలే, అన్న రమ్మనకపోయినా తినిపోతుండే. బిజీగా ఉన్నారు వాళ్ళు, అందరం కలిసి తింటే అయిపోతుంది మధ్యాహ్నం పూట. బాగా మిస్ అవుతుంది. అబ్బా ఎంత నిమ్మలంగా దొరికింది చేసేవాడు. వెళ్తున్నాయి లేవన్న వెళ్ళినాయి పేర్లు క్రియాన్స్ అన్ని ఎత్తులా. అరే ఆ జుట్టు నా తగులేదు ఎందుకుండే బాబు, ఈయన పేర్లు వెళ్తాయి, నెత్తిలు వెళ్తాయి. పక్కన అడిగి ఎందుకు అనిగానే ఉన్నాయి నాన్న. ఎట్లా ఎట్లా నాన్నగా నెత్తులు ఉంటాయి, ఇన్ని కూడా వస్తాయా? అట్లా అనుకుంటే మరి ఇళ్ళ పేర్లు అట్లకి ఎక్కయా? అట్లా ఎక్కయా? తిరుగుతాయి రాత్రిపూట పేర్లు. వాళ్ళిద్దరికి మంచిగా పట్టకపోయింది అనుకో, ఒకళ్ళు వచ్చి నా నెత్తిలో పెడతారు, నాకు కూడా ఎక్కుతాయి. ఏముంది ఒక్కరికి పేర్లు ఏంటంటే ఇలాగా ఉన్నట్టు. ఇక ఎవరు పక్కన అనుకుంటారు వాళ్ళు కంపల్సరీ వస్తాయి. మా ముగ్గురికి ఉంటాయి కంపల్సరీ. మరి అన్నకు ఎక్కడికి వెళ్ళవనా? ఒకసారి అన్నకి చూడాలి, దుయ్యాలి. ఒకసారి చూస్తే పేర్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది. అన్న నెత్తులు ఉండవు, ఎందుకంటే కనబడుతుంది కదా. వెళ్ళిందా శిరీష? ఇప్పటికి ఎన్ని వెళ్ళినాయి? ఇప్పుడు కూర్చున్నంత సేపల్నే గండి అను. అరే క్రియాన్స్ ఇది చూడరా, నేను ఎత్తులు ఎన్ని పేర్లు మెప్పుతున్నావురా? తెలియదు పెయిన్లు వస్తున్నాయా? ఫిషా వాటర్ లో దుంకుతుందా ఫిష్? మరే కుక్కరి అదే పని మనకు. ఈడ తీయాలి, ఆడ కుక్కాలి, ఈడ తీయాలి, ఆడ కుక్కాలి. పెద్దగా నచ్చిన అయిపోయి ఏం కాదు. చలో టేక్ రెస్ట్ రే క్రాన్స్. నడు, నేను షెడ్ కాడ పోతున్నా, వస్తావా? రాడు ఇప్పుడు, రానంటాడు రాడు. షెడ్ కాడ రాడు, బండి అన్న రాడు, ఏమన్నా రాడు ఇప్పుడు. నడురా.